తప్పు చేస్తే దూరం పెడతా, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులకి నిన్న హితబోధ చేశారు. అధికారంలో ఉన్నాం కదా, మనం ఏం చేసినా నడుస్తుంది, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే తప్పు. అలా తప్పులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఉపేక్షించను, క్షమించను అని చంద్రబాబు చెప్తున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేల పనితీరుపై 6 నెలలకు ఒకసారి సర్వేలు చేసి నివేదికలు తెప్పిస్తున్నా, మంచి చేస్తే అభినందిస్తా, ప్రోత్సహిస్తా, అవకాశాలు కూడా కల్పిస్తా, తప్పు చేస్తే మాత్రం దూరం పెడతా, ఇందులో ఏమాత్రం రాజీ లేదు. ఏ ఒక్క వ్యక్తి చర్యల వల్ల వ్యవస్థకు నష్టం జరుగుతుందంటే అంగీకరించేదే లేదు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ పనితీరు సరిగా లేకపోతే పక్కన పెట్టేస్తా అంటున్నారు. మరి ఇదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తన పార్టీకే చెందిన కందుకూరు ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం ప్రతి లారీకి ఇంత మొత్తం చొప్పున వసూలు చేస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. ఎవరో సాక్షి వాళ్ళు రాశారో, మరొకరు ఎవరో రాశారో అంటే గిట్టని వాళ్ళు అనుకోవచ్చు మనం. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు దందాలకు పాల్పడుతున్నారు, పెద్ద మొత్తంలో వసూళ్లు దిగుతున్నారు, ఆయన వల్ల మొత్తం రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులే ముందుకు సాగడం లేదు అంటూ కథనాలు ఇచ్చారు. సానా సతీష్ చానా ముదురు అంటూ చెప్పుకొచ్చారు. మరి అలాంటి శానా ముదురికి మీరు రాజ్యసభ టికెట్ ఇచ్చి ఇలాంటి కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావుకి అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇచ్చి మరి తప్పు చేస్తే పక్కన పెడతా, ఎవరినైనా ఉపేక్షించలేదు, వ్యక్తుల వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు రాకూడదు అని చంద్రబాబు చెప్తుంటే ఎట్టా నమ్మేది? ఆయన మాటల్లో వాస్తవం ఉన్నట్టు ఎట్టా అంగీకరించాలి? తన పత్రికలోనే తనకు అనుకూలమైనటువంటి మీడియాలోనే వచ్చినటువంటి కథనాల ఆధారంగా అవినీతిపరుడైనటువంటి దందాలకు పాల్పడుతున్నటువంటి ఎమ్మెల్యే మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఎటువంటి పదవి లేనప్పుడే చాలా ముదురంటూ అడ్డగోలు దందాలు తెగించినటువంటి వాళ్ళ వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి పార్లమెంటుకి పంపించారే. మరి ఇంకా చంద్రబాబు తప్పు చేస్తే ఉపేక్షించరు, ఎవరినైనా పక్కన పెట్టేస్తారు, ఆయన ఎవరిని ఖాతరు చేయరు అనేటువంటి మాటలకు అసలు అర్థం ఏంటి? ఇలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదా? చంద్రబాబు తీరు మీద ఆయన చెప్తున్నటువంటి మాటలకి వాస్తవానికి పొంతన లేదేమో, ఆయన మాటలే చెప్తారు తప్ప చేతల మనిషి కాదేమో అనేటువంటి అభిప్రాయం బలపడేందుకు ఈ పరిణామాలు ఊతం ఇవ్వడం లేదా? చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అదే సమయంలో 12వ తారీఖున విజయోత్సవ ర్యాలీలు ఎట్టకేలకు అధికారం దక్కిన తర్వాత 4వ తారీఖుని చేయాల్సినటువంటి సంబరాలని 12వ తారీఖుకి మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. 12వ తారీఖున విజయోత్సవ ర్యాలీలు చేయాలని ఆయన పిలుపిచ్చారు. వాస్తవానికి 100 రోజుల పండగ నాడు మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నారు. ఇప్పుడు మంచి ప్రభుత్వం అనే మాట పక్కకు పోయింది. మంచి ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి కూడా చంద్రబాబు సాహసించడం లేదు. విజయోత్సవ ర్యాలీలకైతే తన పార్టీ శ్రేణులకి పిలిపిచ్చారు. అదే సమయంలో తల్లికి వందనం మనం 2 రోజుల నాడు చెప్పుకున్నట్టుగా 12వ తారీఖులోగా ఇస్తానని చెప్పినటువంటి మాటకి కట్టుబడి చంద్రబాబు పనిచేయడం లేదు, 12వ తారీఖులోగా ఇవ్వలేకపోతున్నారు అని చెప్పుకున్నటువంటి మాటకు తగ్గట్టుగా ఇప్పుడు తల్లికి వందనాన్ని 14వ తారీఖుకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరి 14వ తారీఖు నాడైనా అందిస్తారా? ఆలోగానైనా తల్లుల ఖాతాల్లో మొత్తం సహాయం అందుతుందా? లేదంటే వాయిదాల పద్ధతిలోనే ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రతిపాదించినట్టుగా నిన్న కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చినట్టుగా వాయిదా పద్ధతిలో ఇన్స్టాల్మెంట్ బేస్ మీద అందిస్తారా? చూడాలి.